ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని 3,20,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వాలు అమలు చేయవలసిన అనేక కార్యక్రమాల్లో ఎక్కడా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆలోచన చేయటం అన్నది జరగట్లే. కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మాట్లాడే ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక ఎమ్మెల్సీలు కానీ ఎవరు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అరుదుగా కనిపిస్తున్నారు. ఈ మధ్యకాలంలో సిపిఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అనేక సందర్భాల్లో శాసన మండలిలో వారి యొక్క గొంతును వినిపించటం జరిగింది. వారు గొంతు వినిపించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా మనం ఏదైతే అన్యాయానికి గురవుతున్నామో ఆ అన్యాయాన్ని మనం కూడా ఎలుగెత్తి చాటవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సుమారు 6 నెలలు కావస్తుంది. గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం ఆ తప్పిదాలని పునరాలోచన చేసేలాగా ప్రయత్నం చేయాలని, మనం కూడా మన యొక్క సమస్యలను అనేక రూపాలలో మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఆ తీసుకెళ్లటంలో యావత్తు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా ఫెయిల్ అవుతున్నారు. అనేక సంఘాలు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సంఘాలు ఉన్నాయి. కానీ ఎవరో నాయకులు ఉన్నారు, ఎవరో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘ నాయకులు దానికి సంబంధించిన ఆయా రాజకీయ నాయకుల వద్దకు చుట్టూ తిరిగి ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్య ధోరణితోటి వ్యవహరిస్తున్నారు. మిత్రులారా, ఏదైతే మన హక్కులు సాధించుకోవాలంటే అనేక రూపాలలో ప్రభుత్వానికి తెలియపరచవచ్చు. ముఖ్యంగా ఒక పోస్ట్ కార్డు ఉద్యమం చెయ్యాలి. అటు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి మన యొక్క సమస్యలతో కూడుకున్నటువంటి పోస్ట్ కార్డు ఉద్యమం, ₹1 కార్డు తీసుకుని నీ ఊరిలోనే నీ ఉన్న చోటే, అయ్యా మాకు ఫలానా సమస్యలు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, ఈరోజు కూడా మాకు జీతభత్యాలు అందలేదు, ఏదైతే 1వ తారీఖున జీతం రావాల్సింది ఉందో సుమారు 10 రోజులు గడిచినా కానీ ఇప్పటి వరకు మాకు జీతాలు రాలేదు. మాకు వచ్చే అతి తక్కువ జీతం ₹13,087, అలాగే ₹15,000 జీతాలతోటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మాకు రావాల్సిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా తీసేశారు గత ప్రభుత్వంలో. మేము గవర్నమెంట్ ఉద్యోగిగా CMFS కోర్టులో చూపిస్తున్నారు. ఆ చూపించే క్రమంలోనే కనీసం మాకు ఈ ప్రభుత్వ పథకాలు కానీ మాకు ఏమీ అక్కర్లేదు, మాకు మినిమం టై స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వానికి మనందరి తరపున కూడా మనందరం కూడా కలిసికట్టుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు
ఉవ్వెత్తున ఒక్కసారి ఉద్యమం స్టెప్ బై స్టెప్ మొదలు పెడితే దానికి ఎంతో కొంత పరిష్కారం దొరుకుతుందన్న ఆలోచనతోటి మీకందరికి కూడా నా నాకున్న ఆలోచన విధానాన్ని మీకందరూ కూడా షేర్ చేసుకోవాలని, ఇక ముఖ్య నాయకులు ఉన్నారు వారందరిలోకెల్లా వారికి ఉన్న తెలివితేటల్లో కానీ వారికి ఉన్న ఆలోచన విధానంలో కానీ నేను అతి చిన్న వయసునైనా సరే నాకున్న ఆలోచన తెలియపరచడానికే తప్ప వేరే విధంగా కాదు. మనందరం కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరం కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీ తరపున అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై మనం గలమెత్తవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా అనేక సమస్యలు ఈ మధ్యకాలంలోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను అనేక చోట్ల తొలగిస్తున్నారు. అది ప్రభుత్వానికి తెలిసి జరుగుతుందో లేదా లోకల్గా ఆయా రాజకీయ నాయకుల ఒత్తిడితో జరుగుతుందో మన దృష్టికి అనేక సమస్యలు వస్తున్నాయి. అలాగే ఉద్యోగ భద్రత గురించి మనందరం కూడా పోరాడవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే మినిమం టైం స్కేలు, మనకి జీతాలు పెరగాలి, ప్రజెంట్ ఉన్న నిత్యావసర ధరలకు అనుకూలంగా మనకి జీతాలు పెంచాలి. ఏ పిఆర్సీలు వచ్చినప్పుడు జీతాలు పెంచడం కాదు, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతం పెంచేలాగా మనందరం కూడా కలిసి ప్రయాణం చేసి కలిసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేయాలి. ఆ తీసుకెళ్లే క్రమంలోనే అనేక డిపార్ట్మెంట్లలో అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగ నాయకులు ఉన్నారు, చాలామంది అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరం కూడా కలిసికట్టుగా మన యొక్క సమస్యల వరకు